ఏర్పాటు చేయాలి. ఫిలిం ఛాంబర్ లో ఖాళీ కుర్చీకు మేమన్నా ఇస్తున్నాము. ఇది తెలంగాణ సిగ్గుచేటు. ఇది ఇక్కడ అధికారులు అందుబాటులో ఉండరు, దిల్ రాజు అందుబాటులో ఉండరు, ఇక్కడ డైరెక్టర్లు అందుబాటులో ఉండరు. ఇది తెలంగాణ సినిమా రంగం పరిస్థితి. ఇది ఎఫ్డిసి నిర్లక్ష్యము. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ దుస్థితి ఇది. ఇలాంటి దుస్థితి వచ్చినందుకు మనం సిగ్గుపడాలో మరి గర్వపడాలో ఆలోచించవలసిన అవసరం ఉంది. అధికారులు కూడా ఆఫీసులో లేకపోతే ఈ తెలంగాణ సినిమా రంగ సమస్యలు వినేది ఎవరు, వాటిని పరిష్కారం చేసేది ఎవరు, ఈ సినిమా రంగం ఎట్లా డెవలప్ అవుతో మీడియా మిత్రులు కూడా ఆలోచించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ ఎఫ్డిసి ఆఫీస్ లో ఎవరు లేనందున ఈ ఖాళీ కుర్చీకి ఈ సినిమా సమస్యల మీద, తెలంగాణ సమస్యల మీద మేము మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. ఖాళీ కుర్చీకి మెమరాండం ఇస్తున్నాం. మా డిమాండ్ ముందు రాసి మా యొక్క ఆవేదన ఒక ఖాళీ కుర్చీకు ఫిలిం ఛాంబర్ లో దిల్ రాజు ఆఫీసులు ఇచ్చిపోతున్నాము. ఇది అందరు గమనించండి తెలంగాణ ప్రజలారా. ఈ రాష్ట్రంలో సినిమాలు తీస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 50% 24 క్రాఫ్ట్ నుంచి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఫిలిం ఛాంబర్ లో ఇవాళ తెలంగాణ సినిమా నటినటుల ఫోటోలు పెట్టమని అడుకోవాల్సిన దీన స్వరా నిర్మాతల ఏజెంట్ ఇవాళ కార్మికుల్ని ఆయన అడుగుదొక్కుతా ఉన్నాడు. 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ని ఏ కార్మికుడు ఒప్పుకున్నాడు? తెలంగాణ కార్మికుడు ఒప్పుకున్నాడా? ఆంధ్ర కార్మికుడు ఒప్పుకున్నాడా? ఇవాళ రాత్రికి రాత్రి ప్రత్యక్షమై ఆయన మీద ఎంక్వైరీ చేయగానే ప్రభుత్వం సీరియస్ కాగానే తలకి ఇవాళ ఎట్లా చర్చలు, ఏ కార్మికుడితో సంబంధం లేకుండా చర్చలు విరమించిండు. ఆ చర్చలన్నీ కూడా శ్రామిక వర్గాల్ని, సినీ కార్మికుల్ని దోపిడీ చేయడమే అవుతుంది. కాబట్టి ఇవాళ చిత్రపూరి కాలనీలో జరుగుతున్న 100 కోట్ల స్కామ్ ని కాపాడుకోవడం కోసం, జూబ్లీ హిల్స్ లో తన ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం, ఫెడరేషన్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వల్లభనేని అనిల్ ఆయన బ్యాచ్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. మన సినీ కార్మికుల్ని, తెలంగాణ కార్మికుల్ని ఇప్పుడు అణుగుదొక్కుతా ఉన్నారు. అందుకనే తెలంగాణ సినీ కార్మికురాల లేవండి, మీకు అండగా తెలంగాణ సినిమా వేదిక ఉంటుంది. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రిజైన్ చేయమని చెప్తున్నాం. ఎందుకు అంటే సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ గా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అందుకనే ఇలా ప్రభుత్వం ఇలా సీమాంధ్ర పెట్టుబడిదారు సినీ పెద్దల దగ్గర 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ 100 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటూ మన తెలంగాణ సినిమా రంగాన్ని బలిపశం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు.